లింకే కదా అని క్లిక్ చేశారో మీరు రిస్క్ లో పడ్డట్టే. మీరొక్కరే కాదు, మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా డేంజర్ లో పడిపోయినట్టే. ఏపీకే ఫైళ్లతో చీటింగ్లకు తెగబడుతున్న సైబర్ సైతాన్లు ఈసారి ఏకంగా మంత్రులకే స్పాట్ పెట్టేశారు. కుదిరితే స్మార్ట్ గా, లేదంటే వార్నింగ్లతో దడ పుట్టిస్తున్నారు. అసలేంటి ఏపీకే అస్త్రం? హ్యాకర్ల చేతిలో వజ్రాయుధంగా ఎలా మారిపోయింది? ఏపీకే ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్. ఏపీకే ఫైల్స్ తో సైబర్ నేరగాళ్ల అలజడి. ఫైళ్ల రూపంలో మొబైల్లోకి చొరబాటు. పొరపాటున టచ్ చేశారో డేటా చోరీ, ఖాతా ఖాళీ. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉండే గ్రూపుల్లో డేంజరస్ ఏపీకే ఫైల్స్. అసలు మీరు వాడే ఫోన్ భద్రమేనా? ఆధార్ లింక్, అకౌంట్ అప్గ్రేడ్, స్కీమ్ల ఇన్ఫర్మేషన్, ఫ్రీ ఓటీటీలు, రివార్డ్ పాయింట్లు, మీ ముంగిట సేవలంటూ సైబర్ నేరగాళ్లు వేర్వేరు ప్లాట్ఫామ్లకు చెందిన గ్రూపుల్లోకి ఏపీకే ఫైళ్ల రూపంలో మాల్వేర్ పంపిస్తున్నారు. అవి క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళ మొబైల్ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మనం ఎక్కువగా విశ్వసించేది బ్యాంకులు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు. ఇలాంటి వాటి నుంచి మెసేజ్లు వస్తే జనరల్గా మనకి ఇలా వస్తుంది. ఆర్టీఓ చలాన్ అని కావచ్చు, ఆధార్ అని కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ నుంచి అని కావచ్చు, పిఎం కిసాన్ కావచ్చు, యూనియన్ బ్యాంక్ అని కావచ్చు, స్టేట్ బ్యాంక్ అని కావచ్చు, ఈకేవైసీ అని కావచ్చు. ఇలాంటి ఏదైనా ఒక ఏపీకే కనుక వాట్సాప్లో వస్తే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మన వ్యక్తిగత డేటానే కాకుండా మనం ఏ గ్రూపుల్లో ఉన్నామో వాళ్ళందరి డేటా కూడా తీసుకునే పరిస్థితి ఏపీకేకి ఉంటుంది. ఒక్కసారి వచ్చిన దాన్ని కనుక క్లిక్ చేస్తే ఆ పూర్తిగా ఆ ఫోన్లో ఉన్న సమాచారంతో పాటు ఉన్న గ్రూపులు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా స్కామర్స్ చేతుల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఒక్కసారి స్కామర్స్ చేతిలోకి వెళ్ళిన తర్వాత ఆ గ్రూప్లోకి చొరబడి మిగిలిన వాళ్ళని కూడా ఏపీకే డీటెయిల్స్ నొక్కమని చెప్పి వాళ్ళు ప్రెషర్ పెట్టే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కనుక అది నొక్కితే కొన్ని క్షణాల్లో, లేకపోతే మహా అయితే నిమిషాల్లో మొత్తం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి యూపీఐ కావచ్చు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఒకసారి మనం ఈ 2025 జనవరి నుండి ఇప్పటి వరకు జరిగిన దారుణాలు ఏవైతే ఉన్నాయో వాటి డేటా చూద్దాం. ఈ ఏడాది ఇప్పటికే 22,845 కోట్ల రూపాయలు ఇలాంటి స్కాముల ద్వారా ప్రజలు కోల్పోవడం జరిగింది. అంటే దాదాపు 62.6 కోట్లు ప్రతిరోజు క్రిమినల్స్ అకౌంట్స్ నుంచి దొంగలిస్తున్న పరిస్థితి. ఇది ప్రతిసారి మనం అనుకుంటాం ఏదైనా ఒక మెసేజ్ వస్తే ఈ స్కామ్ గురించి నాకు తెలుసు అని. కానీ కొత్త రకాల స్కామ్స్ని తీసుకొచ్చి 2023 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కనుక గమనిస్తే దాదాపు 206% ఈ స్కామ్స్ పెరిగిన పరిస్థితి మనకి గణాంకాలు చెప్తున్నాయి. హ్యాక్ చేసిన మొబైల్స్ లోని గ్రూపులన్నింటినీ టార్గెట్ చేస్తున్నారు. కాంటాక్ట్స్ అన్నింటికి బల్క్ ఏపీకే లింకులు పంపిస్తున్నారు. హ్యాక్ చేసిన మొబైల్ నెంబర్తో ఉన్న ఇతర గ్రూపుల్లోకి వెళ్లి ఆ గ్రూప్ అడ్మిన్ సెట్టింగ్స్ సైతం మార్చేస్తున్నారు. అదే నెంబర్ నుంచి ఇతరులకు మెసేజ్ల రూపంలో మరికొన్ని ఏపీకే ఫైల్స్ పంపి వాళ్ళ ఫోన్లను కూడా హ్యాక్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ ను తమ కంట్రోల్లోకి తీసుకొని బ్యాంక్ అకౌంట్లు బుఫ్ మని ఊదేస్తున్నారు. లేటెస్ట్ గా ఓ జర్నలిస్ట్ ఫోన్ ని హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆ ఫోన్ లో ఉన్న గ్రూపుల్లోకి ఏపీకే ఫైల్స్ పంపించారు. బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కేవైసీ చేసుకోవాలన్నారు, లేదంటే బ్యాంక్ అకౌంట్ పనిచేయదని బెదిరించారు. మంత్రులు వినియోగించే అధికారిక గ్రూపులు, సీఎంఓ, డిప్యూటీ సీఎం గ్రూప్ తో పాటు మీడియా గ్రూపులోకి ఏపీకే ఫైల్స్ ను సర్క్యులేట్ చేశారు. అధికారిక గ్రూపులో వచ్చిన ఫైల్స్ కావడంతో ఏపీకే లింకులు ఓపెన్ చేసిన మంత్రుల పిఆర్ఓలు, వేర్వేరు డిపార్ట్మెంట్లకు చెందిన జర్నలిస్టుల ఫోన్లలోకి మాల్వేర్ ఎంటర్ అయింది. మంత్రుల ఫోన్లలోని గ్రూపుల్లోకి హ్యాకర్లు చొరబడ్డారనే ఇన్ఫర్మేషన్ తో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, సైబర్ క్రైమ్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏపీకే ఫైల్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయొద్దన్నారు. ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేసి సెట్టింగ్స్ లో ఉన్న యాప్స్ లోకి వెళ్లి ఆ ఏపీకే యాప్ ను అన్ఇన్స్టాల్ చేయాలన్నారు. యాంటీవైరస్ యాప్ తో ఫోన్ ను ఫుల్ స్కాన్ చేయడం మంచిదన్నారు. ఒకవేళ మాల్వేర్ యాప్ అన్ఇన్స్టాల్ కాకుంటే బ్యాంకింగ్ యాప్లు, సోషల్ మీడియా అకౌంట్లు, ఈమెయిల్ పాస్వర్డ్లు తక్షణమే మార్చుకోవాలన్నారు. ఫోన్ లో ఇంకా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే డేటా బ్యాకప్ తీసుకొని ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమమన్నారు.
రోజులుగా చూసుకుంటే పెద్ద సంఖ్యలో ఇలాంటి ఫ్రాడ్స్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రీసెంట్గా జరుగుతుంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఏపీకే ఫైల్స్ని మీకు వాట్సాప్ ద్వారా రావచ్చు, SMS ద్వారా రావచ్చు, మెయిల్స్ ద్వారా రావచ్చు, ఏ విధంగా రావచ్చు, లేకపోతే మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్స్లో రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేవైసీ చేయలేదని అనుకుంటుంది, అది నిజంగా బ్యాంక్ నుంచి వచ్చిందేమో అనుకుంటాం, కానీ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ కట్టలేదు అని వస్తుంది, ఆర్టీఓ ట్రాన్స్పోర్టేషన్లో మీకు బిల్ పడిందని వస్తుంది. ఏదో అన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్కి సంబంధించి ఒక లింక్ పెట్టుకొని ఏపీకే ఫైల్ మీకు చేస్తారు. అది నిజంగా అది వాళ్ళని డూప్ చేయడానికి, అరే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిందేమో అని చెప్పేసి పబ్లిక్ ఇమీడియట్గా దాన్ని ఏపీకే ఫైల్ని కొట్టేస్తారు. ఒకసారి ఓటీపీ, SMS, బ్యాంక్ డీటెయిల్స్ మీరు ఆల్రెడీ వచ్చింటాయి కదా, అవన్నీ స్టిల్ చేసుకుంటే దాన్ని మీ అకౌంట్ని హ్యాక్ చేయొచ్చు, అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ విడ్రా కావచ్చు. మోసానికి గురైన తర్వాత తక్షణమే ఎలా రెస్పాండ్ కావాలి? ఆన్లైన్ కంప్లైంట్ చేయాలా, లేదంటే ఇక్కడికి వచ్చి సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేయాలి? నేను అన్ని రకాలుగా చేయొచ్చు. ఒకసారి వెబ్సైట్ ఉంది cybercrime.gov.in అని ఒకటి, లేకపోతే 1930కి కాల్ చేయొచ్చు. అదే జస్ట్ లైక్ ఇస్ అ టోల్ ఫ్రీ నెంబర్, జస్ట్ లైక్ 100 నెంబర్, యూ కెన్ కాల్ చేయట్ ఇమీడియట్గా. దా గోల్డెన్ అవర్లో మీది ఇమీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అది నేషనల్ వైడ్గా ఉంది అది. దాంతో ఇమీడియట్గా దాని నుంచి మీకు మీ యొక్క ఫైల్స్ని కానీ ఏదైనా రెస్టోర్ చేయడం జరగము, తర్వాత ఆపడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో వచ్చే ఏపీకే లింకులు ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దు. ఏ ప్లాట్ఫామ్ లో ఉన్నా 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. దీంతో సీక్రెట్ కోడ్ ఎంట్రీ చేస్తే తప్ప అది ఓపెన్ కాదు. అనుమానం వస్తే ఆ ప్లాట్ఫామ్ ను అన్ఇన్స్టాల్ చేయడం బెటర్. మళ్ళీ ఇన్స్టాల్ చేసి నంబర్తో వెరిఫై చేసుకోవాలి. ఫోన్ ఓవర్ హీట్ అయినా, బ్యాటరీ త్వరగా డిశ్చార్జ్ అయినా మొబైల్ హ్యాక్ అయినట్టుగా భావించాలి. ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి కానీ ఏదైనా కానీ మనకు ఒక మెసేజ్ కానీ వాట్సాప్ కానీ ఇన్స్టాలో కానీ ఏదైనా కానీ ఒక లింక్ ద్వారా మనకి ఒక ఫైల్ని పంపిస్తారు. నా మొబైల్ నుంచి పోయినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ పోయినప్పుడు ఆటోమేటిక్గా నౌన్ పర్సన్ కాబట్టి లింక్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే వాళ్ళ దాంట్లో కూడా ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. అలాగే మల్టిపుల్ పర్సన్స్కి వీళ్ళు ఒక లింక్ని క్రియేట్ చేసి పంపడం వల్ల మల్టిపుల్ పర్సన్స్కి ఇది పోతుంది. అదే ఫస్ట్ పర్సన్ నేను అలర్ట్గా అవేర్ అయ్యి ఉండి ఆ లింక్ క్లిక్ చేయనట్లయితే నాతో పాటు నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని, నా కాంటాక్ట్స్ నాకు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయగలమని అవుతున్నాను. డిజిటల్ యుగంలో మొబైల్ ఫోన్ వాడడం అందరి జీవితంలో అంతర్భాగమైపోయింది. సమాచార మార్పిడిని సులభతరం చేస్తున్న యాప్స్ సైబర్ నేరగాళ్లకు వేదికగా మారడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. మోసపోయినా, నేరగాళ్ల బారిన పడ్డామని అనుమానం ఉన్నా సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి కాల్ చేయాలని, లేదంటే సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ కోసం 8712622222 నెంబర్లో రిపోర్ట్ చేయాలంటున్నారు. మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. అసలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి లింకులు వస్తే ఓపెన్ చేయడం ఎందుకు? అలా వచ్చాయంటేనే అనుమానించాలి. మెసేజ్లు టెంప్టింగ్ గా ఉన్నాయని టచ్ చేశారో మీకిక తంటాలే అన్న సంగతిని గుర్తుంచుకోవాలంటున్నారు పోలీసులు.